ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని సంగతులను ఉన్నతముగా నేర్చుకోవటానికి ఆకాంక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. విశ్వాస సంబంధమైనటువంటి జీవితము ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నటువంటి క్రమంలో ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరో అత్యద్భుతమైనటువంటి అంశమును మనం ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యంలో మొదటి మాటలను చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం మొదటి భాగం. అగ్ని బలమును చల్లార్చిరి. చరిత్రలో విశ్వాసులుగా బ్రతికినటువంటి నీతిమంతులందరూ తమ యొక్క విశ్వాసమును ఏ స్థాయిలో చూపించారు? దేవుని ఎడల తమకున్నటువంటి విశ్వాసమును వారి వారి జీవితాలలో ఏ స్థాయిలో వారు కలిగి ఉన్నారు అనే దానిని గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ వివరిస్తున్నారు. ఒక్కొక్క సంగతిని మనం ఆలోచిస్తున్నాం. ఆ క్రమంలో వారు అగ్ని బలమును చల్లార్చరి అని వ్రాయబడింది. అగ్ని బలమును చల్లార్చరి. నిజముగా ప్రకృతిలో శరీరాలలో నివసిస్తున్నటువంటి మనం అగ్ని బలమునకు చాలా భయపడతాం. అగ్ని బలము మనిషిని కాల్చిస్తుంది. అగ్నిలో ఒకవేళ మనిషి పడవేయబడ్డాడంటే మనిషి కాలిపోతాడు. అనేక సందర్భాలలో అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి మనుషులను మనం చూస్తూనే ఉన్నాం ఆయా ప్రమాదాలలో. కొన్ని సందర్భాలలో అయితే మనుషులు తొందరపాటు వలన ఆత్మహత్య చేసుకోవడానికి వారిని వారే నిప్పంటించుకుంటూ ఉంటుంటారు. అట్టి వారిలో ఎవరైనా తప్పింపబడితే ఒక 50% కాలినటువంటి గాయాలతో, 60% కాలినటువంటి గాయాలతో వారు తప్పింపబడితే కనుక వారు ఆసుపత్రుల్లో చేరి ఆ యొక్క వైద్యం వారు తీసుకుంటున్నప్పుడు చాలా బాధ వారు అనుభవిస్తారు. ఎందుకంటే అప్పటికే వారి శరీరం చాలా కాలిపోయింది. కాలిపోయినటువంటి శరీరమును మరల తిరిగి రికవరీ చేయాలంటే కనుక చాలా కష్టం, కొన్ని ఏళ్ళు పడుతుంది. అయినా కానీ పూర్వం ఉన్నటువంటి శరీరం, ఆ చర్మం వారికి రాదు. జీవితకాలం అంతా కూడా ఒక్కసారి కాలిపోయినటువంటి దేహం మరలా వారు ఏదో ఒక పరిస్థితులలో తప్పింపబడి తగిన లేపనాలు పూసి తగిన వైద్యం తీసుకొని వారు బ్రతికినా కానీ ఇక మిగిలిన జీవితకాలం అంతా కూడా వారు చాలా అవస్థలు పడుతూనే జీవించాలి. పలచనైనటువంటి ఒక పొర వంటి చర్మంతో వారు చాలా బాధపడుతూ జీవిస్తూ ఉంటారు. మిగిలిన జీవితకాలాన్ని చాలా బాధ అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అగ్ని బలము చాలా భయంకరమైనది. అగ్ని విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే విశ్వాసులైనటువంటి వారు అగ్ని బలమును చల్లార్చరి. అగ్ని బలమును చల్లార్చటానికి నీళ్ళు ఉండాలి కదా అనుకుంటారు చాలామంది. అగ్ని బలమును చల్లార్చాలంటే నీళ్ళు ఉండాలి కదా. విశ్వాసంతో అగ్ని బలమును చల్లార్చగలమా? ఈ లోకంలో అగ్ని బలమును చల్లార్చడానికి ప్రభుత్వాలన్నీ కూడా ఎవరిని నియమించారు? ఎవరిని ఉద్దేశించారు? ఫైర్ ఆఫీసర్స్. ఫైర్ ఇంజిన్లు వస్తాయి, ఫైర్ ఆఫీసర్స్ వస్తారు. వారు ఏం చేస్తారు? ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఎవరి ఇల్లు అయినా దగ్ధమైపోతుంది అనుకోండి, లేకపోతే ఎక్కడైనా నిప్పు అంటుకుంది అనుకోండి, వెంటనే ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తారు. ఫైర్ స్టేషన్కి కాల్ చేయగానే వారు ఫైర్ ఇంజిన్తో వస్తారు. ఫైర్ ఇంజిన్తో వచ్చినప్పుడు వారు ఆ నీటిని తగిన వేగంతో ఆ యొక్క కాలినటువంటి ఇళ్లపై చల్లి ఆ అగ్ని బలమును చల్లార్చడానికి వారు ప్రయత్నం చేస్తారు. లోకంలో మనం చూస్తున్నటువంటి విధానం ఇది, లోకంలో తీరిది. అయితే అగ్ని బలమును చల్లార్చటానికి విశ్వాసమును ఉపయోగించారు, విశ్వాసమును ప్రయోగించారు. ఈ విషయాలను వ్రాయబడినటువంటి సంగతులలో మనం నేర్చుకోవాలి. ఈ విషయాలు మనకు అర్థమైతే
మన విశ్వాసము కూడా అగ్ని బలమును చల్లార్చేటువంటి విశ్వాసముగా మారాలి. ఏదో నామకార్థమైనటువంటి విశ్వాసంతో సరిపెట్టుకొని ఎందుకు పనికిరానిటువంటి జీవితాలలో మనం ఉండిపోకుండా, విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో ఏ స్థాయిని మనం అందుకోవాలి? అగ్ని బలమును చల్లార్చే స్థాయిని మనం అందుకోవాలి. అందుకొరకే దేవుడు ఈ మాటలను మన కొరకు పొందుపరిచాడు. విశేషమైనటువంటి జ్ఞానమును పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు నిక్షిప్తం చేశాడు. ఈరోజు ఈ పాఠము ద్వారా మనకు వివరిస్తున్నాడు. వీటన్నిటిని మనం నేర్చుకొని అగ్ని బలమును చల్లార్చే విశ్వాస స్థాయిని మనం కలిగి ఉండటానికి దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని యందు అంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అగ్ని బలమును చల్లార్చెరి అనగానే చరిత్రలో మనకు కనిపించేటువంటి ఒక గొప్ప ఉదాహరణ షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు ఒక మంచి ఉదాహరణ. రాజైనటువంటి నెబుకద్నెజరు పరిపాలనలో, అంటే యూదులు బబులోనుకు చెరగావింపబడ్డారు. వారందరూ కూడా బబులోను దేశమునకు చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు బబులోను రాజ్యమునకు అధిపతి అయినటువంటి నెబుకద్నెజరు వారిని పరిపాలిస్తున్నాడు. యూదులలో ఎవరైతే చెరకు వెళ్ళిపోయారో ఆ చెరలో ఉన్నటువంటి వారందరూ కూడా బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు క్రింద ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. అలా బానిసత్వంలో ఉన్నటువంటి మనుషులలో కూడా నీతిమంతులు ఉన్నారు. యూదులలో ఎవరైతే చెరకు వెళ్ళిపోయారో ఆ చెరలో ఉన్నటువంటి వారిలో కొందరు నీతిమంతులు కూడా ఉన్నారు. దానియేలు వంటి నీతిమంతులు, షద్రకు, మేషాకు, అబేద్నెగో వంటి నీతిమంతులు. నిజానికి షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేటువంటి పేర్లు బబులోను దేశమునకు వెళ్ళిన తర్వాత వారికి పెట్టబడినటువంటి పేర్లు. ఆ బబులోనీయుల యొక్క భాషను బట్టి వారికి నచ్చినటువంటి పేర్లను వీరికి పెట్టారు. నపుంసకుల అధిపతి ఒక ఆయన ఉన్నాడు. అష్పెనజు అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ నపుంసకుల అధిపతి చెరలో ఉన్నటువంటి ఈ యూదులందరినీ కూడా అతడు పర్యవేక్షిస్తుంటాడు. చరిత్రలో జరిగినటువంటి సందర్భం ఇది. ఈ అష్పెనజ్ అనేటువంటి నపుంసకుల అధిపతి వీరి పేర్లను మారుస్తాడు. దానియేలు పేరును బెల్తెషాజరుగా మారుస్తాడు. ఇక మిగిలినటువంటి ఈ ముగ్గురు, వీరి పేర్లు, అసలైన పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా. హనన్య, మిషాయేలు, అజర్యా వీరి పేర్లను షద్రకు, మేషాకు, అబేద్నెగో అని మారుస్తాడు. కనుక ఈ పేర్లతో వారు పిలువబడుతున్నారు. వీరు యూదులలో నుండి బబులోనీయుల యొక్క చెరలోనికి వచ్చినా కానీ, బానిసత్వంలో బ్రతుకుతున్నా కానీ దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసమును చూపిస్తున్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే వీరైనా తప్పింపబడాలి కదా. యూదులలో అనేక మంది దేవుని దృష్టికి భిన్నమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, పాపాత్ములైపోయినప్పుడు, పాపాత్ములైన వారు మాత్రమే చెరలోనికి వెళ్ళాలి తప్ప, ఆ పాపాత్ములతో పాటుగా దానియేలు వంటి నీతిమంతులు, హనన్యా వంటి నీతిమంతులు, మిషాయేలు వంటి నీతిమంతులు, అజర్యా వంటి నీతిమంతులు, ఇటువంటి నీతిమంతులు కూడా ఎందుకు చెరలోనికి వెళ్ళిపోయారు అనగానే అది దేవుని సంకల్పం. యూదులలో అనేక మంది దేవునికి భిన్నంగా తిరిగిపోయినప్పుడు బానిసలుగా దేవుడు నెబుకద్నెజరు చేతికి అప్పగించేశాడు. ఆ అప్పగింపబడినటువంటి యూదులలో కొందరు నీతిమంతులు కూడా ఉన్నారు. ఈ నీతిమంతులు చెరకు అప్పగింపబడినప్పుడు, బానిసత్వమునకు పోయినప్పుడు వారు దేవుణ్ణి ప్రశ్నించలేదు. నేను నీతిగా ఉన్నాను, నన్నెందుకు నీవు నెబుకద్నెజరుకు అప్పగించేశావు? యూదులందరితో పాటుగా నన్ను కూడా ఎందుకు అప్పగించేశావు? నేను నీతిమంతుడిని కదా, నన్ను విడిచిపెట్టేయాలి కదా. ఈ విధంగా ఏ నీతిమంతుడు కూడా ప్రశ్నించలేదు. ఎందుకని? అదే నీతి. అలా ప్రశ్నించకుండా ఉండడమే నీతి. దేవుడు జరిగించాడంటే ఆయన యొక్క సంకల్పం వెనుక మంచి ప్రణాళిక ఉంటుంది. యూదులందరినీ దేవుడు బబులోను రాజు చేతికి అప్పగించాడు.
యూదులందరితో పాటు నేను నీతిగా ఉన్నా గాని నేను కూడా అప్పగింపబడుతున్నాను. నేను దేవునికి లోబడాలి. నేను దేవునికి లోబడాలి. దేవుణ్ణి ప్రశ్నించేటంతటి వీరుణ్ణా? దేవుణ్ణి ప్రశ్నించేటంతటి నీతి నాలో ఉందా? మనుషుల మధ్య మనుషులతో పోల్చినప్పుడు నేను దేవునికి నీతిని కనుపరచవచ్చు. అయితే దేవుణ్ణి ప్రశ్నించేటంత నీతి నాలో లేదు అని వారందరూ కూడా అనుకున్నారు. దానియేలు కావచ్చు, లేక హనన్య, మిషాయేలు, అజర్యా వారు కావచ్చు, ఇంకా కొంతమంది నీతిమంతులు. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచనలో ఉంచుకోవాలి. మొర్దెకై కూడా నీతిమంతుడే, ఎస్తేరు కూడా దేవుని సంకల్పంలో ఉన్నదే. కానీ వారు కూడా రాజైనటువంటి అహష్వేరోషు అతని బానిసత్వంలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? అతని సంస్థానాలలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? అవును, దేవుని సంకల్పం నెరవేరుచున్నది. దేవుని సంకల్పమునకు మనం తలొగ్గాలి. దేవుడు ఏ సమయమున, ఏ కాలమున నన్ను ఏ విధముగా ఆయన చేతిలో ఒక మంచి పాత్రగా వినియోగించుకుంటాడో అది ఆయన ఇష్టం. కనుక ప్రతి సందర్భంలో కూడా నేను ఆయన చిత్తమును ఒప్పుకోవాలి, ఆయనకు ఎదురాడకూడదు అనేటువంటి స్వభావమే ఈ నీతిమంతులలో మనం చూస్తున్నాం. దానియేలు నీతిమంతుడు. అలాగే హనన్య, మిషాయేలు, అజర్యా వీరు కూడా నీతిమంతులు. అగ్ని బలమును చల్లార్చేటంత విశ్వాస స్థాయిని కలిగి ఉన్నవారు. కానీ వీరు కూడా బబులోను యొక్క చెరలోనే ఉన్నారు. దేవుని సంకల్పం నెరవేరుచున్నది. యూదులు చెరలోనికి వెళ్ళాలని, ఆ చెరలో నుండి దేవుడు మరలా వీరిని బయటకు రప్పించాలని దేవుని యొక్క నిర్ణయం అయింది. ఎందుకంటే యూదుల యొక్క దుష్ప్రవర్తన, ఆ యూదులలో శేషభాగముగా వీరున్నా కానీ ఆ యూదులందరితో పాటు వీరు కూడా చెరలోనికి వెళ్ళాల్సిందే. అలాగని దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకోవటం లేదా అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చెరలో ఉన్నా కానీ వారు భయభక్తులు చూపిస్తున్నారు, వారు దేవునికి విధేయతను కనుపరుస్తున్నారు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. నీతిమంతుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, అంటే అతడు ఆనందదాయకమైనటువంటి స్థితిలో ఉన్న, కష్టకాలంలో ఉన్న అతడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. ఈ విషయాలు మనకు చరిత్రలో ఎన్నో సందర్భాలలో రుజువవుతూనే ఉన్నాయి. యాకోబు కుమారులలో యోసేపు మిద్యానీయుల చేతికి అప్పగింపబడ్డాడు. పోతీఫరు ఇంటిలో అతడు బాధింపబడ్డాడు. అతని మీద అన్యాయముగా నిందలు మోపారు, అతనిని శిక్షించారు. కానీ చివరకు ఆ యోసేపు వలననే యాకోబు యొక్క కుమారులందరూ యాకోబుతో పాటుగా అతని సంతానమంతా పోషింపబడ్డారు, బ్రతికింపబడ్డారు. కనుక దేవుని సంకల్పమును మనం గౌరవించాలి. దేవుని నిర్ణయాలను మనం శిరస వహించాలి. దేవుని ముందు మనం ఏమి నీతిమంతులం కాదు, దేవుడే మనలను నీతిమంతులుగా తీర్చిచున్నాడు. మనుషుల మధ్య మనుషులతో పోల్చినప్పుడు మనం నీతిని కనపరచవచ్చునేమో కానీ దేవునితో మనము ఎదురాడేటంత నీతిని మాత్రం ఎప్పటికీ సంపాదించుకోలేం. అది నీతి అనిపింపబడదు. కనుక దైవవాక్యములో వ్రాయబడినటువంటి ఈ సంగతులన్నిటినీ కూడా చక్కగా మనం అర్థం చేసుకుంటూ మన విశ్వాస జీవితములను ముందుకు కొనసాగించుకోవాలి. ప్రభువు ఎడల భయభక్తులు చూపిస్తూ ఆయన జ్ఞానమును పొందుతూ దేవుని యొక్క మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. ప్రియులారా, ఈ సందర్భం దగ్గరకు మనం వెళ్దాం. అగ్నిబలమును చల్లార్చినటువంటి హనన్య, మిషాయేలు, అజర్యా వీరిని గూర్చి మనం ఆలోచన చేద్దాం. వీరి పేర్లు మార్చబడ్డాయి. వీరి పేర్లను నపుంసకుల అధిపతి అయినటువంటి అష్పెనజు మార్చేశాడు. ఆ పేర్లు షద్రకు, మేషాకు, అబెద్నగో వ్రాయబడినటువంటి ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అబెద్నగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు.
నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో ఆ సమస్యను వీరి విశ్వాసమును నిరూపించుకోవటానికి నీతిమంతులైనటువంటి షద్రకు మేషాకు అబేద్నెగో ఎలా వినియోగించుకున్నారో ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. ఈ సమస్య ఎలా ప్రారంభమైంది? అది బబులోను రాజ్యం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంస్థానం, ప్రతి రాజ్యమును అతడు జయించి ప్రపంచ అధినేతగా అతడు నిలువబడటానికి తన రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నటువంటి కాలం అది. నెబుకద్నెజరు అనేటువంటి పరిపాలకుడు, అతని చేతులలోనికి యూదులు కూడా వెళ్ళిపోయారు. యూదులలో దేవుని ఎడల అమితమైనటువంటి విశ్వాసాన్ని చూపించేటువంటి భక్తులు ఉన్నారు. వారిలో దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారు ముఖ్యులు. ప్రియులారా, ఒకానొక సందర్భంలో ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజు, బబులోను మహాసామ్రాజ్యానికి అధిపతి, ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమను నిలువబెట్టించాడు. ఎప్పుడైతే వాద్యధ్వనుల యొక్క ఆ శబ్దం వినపడుతుందో, ఆ శబ్దమును విన్న వెంటనే అతని సంస్థానాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విగ్రహ ప్రతిమకు పూజించాలి, సాగిలపడిపోవాలి, నమస్కరించాలి. ఇది అతడు ప్రకటించినటువంటి ఆజ్ఞ. ఈ రాజాజ్ఞ యూదులలో దేవుని ఎడల భక్తిగా జీవిస్తున్నటువంటి షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఇష్టం లేదు, నచ్చలేదు. పరిపాలన విషయంలో రాజు విధించినటువంటి ప్రతి ఆజ్ఞను వారు నెరవేరుస్తున్నారు. కానీ ఆత్మీయ జీవితాన్ని ఆ రాజు ముట్టుకోవాలనుకుంటున్నాడు. ఆత్మీయ జీవితాన్ని ఆ రాజు పాడు చేయాలనుకుంటున్నాడు. అప్పుడు వారు ఏమాత్రం ఒప్పుకోవటం లేదు. మరణమైనా మేలే, కానీ ఆత్మీయ జీవితం పాడు కాకూడదు. నా ఆత్మను రక్షించుకోవాలి, నా ఆత్మకు నీవు జవాబుదారీ కాదు అంటున్నారు వారు. నా ఆత్మను నేను రక్షించుకోవాలి, నా ఆత్మను నేను కాపాడుకోలేకపోతే నా బ్రతుకు వలన ఉపయోగం లేదు. ఇట్టి విధానంలో దేవుని ఎడల అమితమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నటువంటి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఉన్నారు. రాజు అంటున్నాడు, మిగిలినటువంటి మనుషుల వలె వీరు కూడా అటువంటి తరగతికి చెందినవారేమో అనుకొని రాజు అడుగుతున్నాడు, ఇప్పటికైనా మీరు నేను నిలువబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరిస్తాము, పూజిస్తాము, సాగిలపడిపోతాము అని ఒప్పుకుంటే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. లేదంటే ఇదిగో మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో మీరు వేయబడుదురు, కాలిపోతారు. నేను సిద్ధం చేయించాను, అగ్ని బలమునకు మీరు ఆహుతైపోతారు అంటున్నాడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. నెబుకద్నెజరు మాటలు వినగానే ఆ ప్రత్యుత్తరాన్ని చూడండి. షద్రకు, మేషాకు, అబేద్నెగో యూదులలో నుండే వచ్చారు, చెరలో ఉంచబడ్డారు, దేవుని ఎడల విధేయతను చూపిస్తున్నారు, దేవుని ఎడల భయభక్తులతో తమ విశ్వాసమును కాపాడుకుంటున్నారు. వారు బబులోను సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి నెబుకద్నెజరు ఈ ప్రకటన జారీ చేసినప్పుడు, ఈ మాటలు వారితో చెప్పినప్పుడు వారిస్తున్నటువంటి ప్రత్యుత్తరాన్ని చూడండి. రాజా, నీవు నీ పరిపాలనలో రాజ్యము నిమిత్తము ప్రజలందరినీ నీవు పరిపాలించుచున్నావు కనుక రాజ్య పరిపాలన నిమిత్తము నీవు ఎటువంటి ప్రకటన ఇచ్చినా కానీ మేము దానిని అనుసరిస్తున్నాం, మేము దానిని పాటిస్తున్నాం, మేము దానిని నెరవేరుస్తున్నాం. అయితే
మా ఆత్మీయ జీవితాలను నువ్వు పాడు చేయాలనుకుంటున్నావు. మా ఆత్మీయ జీవితాలను నీవు పాడు చేయాలనుకుంటున్నావు. ఒక రాజు పరిపాలన చేసేటప్పుడు, ప్రజలను రాజు పరిపాలించేటప్పుడు ఏ విషయాలను అతడు చూసుకోవాలి చెప్పండి? ప్రజలకు సరిగ్గా తిండి పెట్టగలుగుతున్నానా లేదా? ప్రజల యొక్క జీవన స్థితిగతులు బాగున్నాయా లేదా? ప్రజల యొక్క ఆరోగ్యం ఎలా ఉంది? శత్రువుల బారి నుండి ఈ ప్రజలను నేను కాపాడగలుగుతున్నానా లేదా? నా పరిధిలో, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారా లేదా? ఈ విషయాన్ని చూసుకోవాలి. అంతే తప్ప విగ్రహాలను నిలబెట్టి, ప్రజాధనాన్ని వినియోగించి విగ్రహాలను నిలబెట్టి, ఇతడికి వచ్చినటువంటి స్వంత ఆలోచనతో, ఇతనిలో పుట్టినటువంటి గర్వంతో విగ్రహాలను నిలబెట్టించి, ఆ విగ్రహాలకు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నమస్కరించాలి అనటం, అది రాజు యొక్క లక్షణమా? అది రాజు చేయవలసినటువంటి పనా? ఆత్మీయ జీవితాలను రాజు పాడు చేయటానికి రాజుకు ఏమాత్రం అధికారం ఉంది చెప్పండి? అందుకే మరణించటానికైనా సిద్ధమే కానీ నీవు జారీ చేసినటువంటి ఈ ఆజ్ఞను మాత్రం మేము పాటించలేము అని వారు తెలియజేస్తున్నారు. నీవు అగ్నిగుండమును తయారు చేసావు. ఈ అగ్నిగుండములో నుండి తప్పించటానికి మేము నమ్ముకున్నటువంటి దేవుడు సమర్థుడు. నీవు నిలువు పెట్టించినటువంటి విగ్రహ ప్రతిమ నిన్నే రక్షించలేదు, తను తానే రక్షించుకొనలేదు. ఆ విగ్రహ ప్రతిమను ఎవరైనా వచ్చి చిన్నాభిన్నం చేస్తుంటే ఆ విగ్రహ ప్రతిమ దానిని అదే రక్షించుకోలేదు. అలాంటిది నిన్నేం రక్షిస్తుంది? మమ్మల్నేం రక్షిస్తుంది? మేము మా జీవిత కాలములో ఎప్పటికీ కూడా మా ప్రాణాలు పోయినా కానీ అంటున్నారు వారు, మా ప్రాణాలు పోయినా కానీ మేము పరలోకమందున్నటువంటి దేవుని మీద మాత్రమే ఆధారపడిన వారము. ఆయనకు మాత్రమే మేము నమస్కరిస్తాము, ఆయనను మాత్రమే సేవిస్తాము, ఆయనకు మాత్రమే సాగిలపడతాం. అంతే తప్ప నీవేదో ఈరోజు మమ్మల్ని అందరినీ చెరపట్టి తీసుకుని వచ్చావు, బబులోను మహా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నావు, నీలో ప్రాణం ఉన్నంత వరకు నిలబడి ఉంటావు, ఆ తర్వాత సమాధికి పోతావు. ఈరోజు నీ మదిలో పుట్టినటువంటి ఏదో ఒక తప్పుడు ఆలోచనతో ఒక విగ్రహాన్ని నిలబెట్టావు. ఆ విగ్రహానికి నీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమస్కరించాలి, పూజించాలి, సాగిలపడిపోవాలి, సేవించాలంటే ఎలా కుదురుతుంది? నెబుకద్నెజరు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటున్నారు వారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటున్నారు. ఒక విధంగా నెబుకద్నెజరుకు వారు వార్నింగ్ ఇస్తున్నారు. నీవు మహా అయితే ఏం చేయగలవు? మమ్మల్ని అందరినీ అగ్నిగుండంలో పడేస్తావు. కానీ మా దేవుడు మా ఆత్మలను కాపాడేవాడు. శరీరాలను కాపాడతాడు. శరీరమందున్నటువంటి ఈ బ్రతుకులలోనూ మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా కానీ మా ఆత్మలను మాత్రం కాపాడతాడు. అది ఆయన సంకల్పం, ఆయన నిర్ణయం. బాగా ఆలోచించాలి మీరు. ఈ సందర్భాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. మా దేవుడు, మేము సేవించుచున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, యేసుక్రీస్తు బయలుపరిచిన దేవుడు, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి జీవము గల దేవుడు. నీవు మమ్మును ఈ మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో పడవేసినా కానీ ఆ అగ్నిలో నుండి మమ్మల్ని దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినను అనే మాట అక్కడ ప్రయోగింపబడింది. ఒకవేళ రక్షింపకపోయినను అంటే దేవుని సంకల్పమును బట్టి మేము వెళ్ళిపోతాం, వ్రాయబడిన ప్రకారం మేము వెళ్ళిపోతాం. ఒకవేళ రక్షింపకపోయినను అంటే మమ్మును ఈ అగ్నిగుండములోనే నాశనం చేయాలి అని, మా ఆత్మలను కాపాడాలని దేవుని యొక్క సంకల్పం అయితే కనుక ఆ విధంగానే జరుగుతుంది. ఒకవేళ రక్షింపకపోయినా కానీ దేవుడు మమ్మును ఈ అగ్నిగుండములోనే విడిచిపెట్టేస్తాడు, కానీ మా ఆత్మలను మాత్రం కాపాడతాడనేటువంటి విషయం మాకు తెలుసు కనుక రక్షింపకపోయినా కానీ మేము నీవు జారీ చేసినటువంటి ఆ ప్రకటనకు మాత్రం ఒప్పుకోలేము. నీవు నిలువబెట్టించినటువంటి ప్రతిమకు మాత్రం సాగిలపడలేము, పూజించలేము అని వారు ఖచ్చితంగా తెలియజేసేశారు. ఈ మాటలలోనే దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు. అగ్ని బలమును చల్లార్చే విశ్వాసాన్ని షద్రకు, మేషాకు, అబేద్నెగోలలో దేవుడు చూస్తున్నాడు. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాలను చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవిత కాలంలో ఈ స్థాయి విశ్వాసాన్ని సంపాదించటానికి మీరు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. ఇదే విశ్వాసం అంటే. ఏదో పేరుకు మాత్రమే మనమే నేను విశ్వాసిని, విశ్వాసురాలను అని పిలిపింపబడటం కాదు. మనం నిజంగా విశ్వాసులం అవ్వాలంటే కనుక ఈ స్థాయి విశ్వాసం మనలో ఉండాలి. అగ్ని బలమును చల్లార్చే
విశ్వాస స్థాయి మనలో ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దేవుడు వీరిని రక్షించాడా? రక్షించలేదా? వీరైతే సిద్ధంగా ఉన్నారు. దేవుడు మమ్మను రక్షించినా రక్షింపకపోయినా మా ఆత్మను మాత్రం ఆయన తప్పకుండా రక్షిస్తాడు. మా ఆత్మను మాత్రం తప్పకుండా రక్షిస్తాడు. నరకములో కూడా తీవ్రమైనటువంటి వేడిమి ఉన్నది. ఒకవేళ విశ్వాస భ్రష్టులమై ఈ భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెడితే సరాసరి వెళ్ళాల్సింది అక్కడ ఉన్నటువంటి వేడిమి కలిగినటువంటి నరకములోనికే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రాజైనటువంటి నెబుకద్నెజరు నిర్ణయించినటువంటి వేడిమి కలిగినటువంటి అగ్నిగుండము అతని దగ్గర కట్టెలున్నంత వరకు, అతని దగ్గర ఇంధనం ఉన్నంత వరకు మండుతుంది. ఆ తర్వాత ఆరిపోతుంది. కానీ నరకమున అగ్ని ఆరదు. నరకమున అగ్ని ఆరదు. ఆరని అగ్ని నుండి మా ఆత్మలను తప్పించే దేవుడు, కాపాడే దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు. ఇదండి షద్రకు, మేషాకు, అబేద్నెగోలలో ఉన్నటువంటి విశ్వాసం. ఈరోజు మనుషులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాస భ్రష్టులుగానే జీవిస్తూ లోకమందు ఆరిపోయే అగ్నికి వారు భయపడుతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కానీ నరకమందు ఆరని అగ్ని ఉన్నదని గ్రహించగలుగుతున్నారా? విశ్వాసముతో తెలుసుకోగలుగుతున్నారా? ఆనాడు చరిత్రలో నెబుకద్నెజరు పరిపాలనలో యూదులలో నుండి బానిసలుగా తీసుకుని రాబడినటువంటి నీతిమంతులైనటువంటి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ విషయాన్ని గ్రహించారు. కనుక నీవు నిలబెట్టించినటువంటి ఈ ప్రతిమకు ఏమాత్రం మేము సాగిలపడమంటున్నారు. అప్పుడు రాజు ఏం చేశాడో చూద్దాం. ఆ సన్నివేశాన్ని ముందుకు వెళ్ళి మనం నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగేలను, నిలువటంగేలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసమును చూపిస్తున్నటువంటి షద్రకు, మేషాకు, అబేద్నెగో రాజు ఇచ్చినటువంటి ప్రకటనకు ఏమాత్రం వారు లోబడక పరలోకమందున దేవునికి మాత్రమే వారు లోబడుతూ ఆత్మీయ జీవితం విషయంలో రాజు పొరపాటు చేద్దామనుకుంటే ఆ పొరపాటును వారు సహించకుండా వారి ఆత్మలను కాపాడుకోవాలనేటువంటి ఏకైక పట్టుదలతో గొప్ప విశ్వాసముతో మండుచున్నటువంటి ఆ వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో పడద్రోయబడటానికైనా వారు సిద్ధపడిపోయారు. వారిచ్చినటువంటి ప్రత్యుత్తరాన్ని చెవులార విన్నటువంటి బబులోను సంస్థానానికి అధిపతి అయినటువంటి నెబుకద్నెజరు ముఖం వికారమైపోయింది. అంటే బాగా కోపపడిపోతున్నాడు. తనలో ఉన్నటువంటి అహం వాడిని ఇంకా ఏ విధంగా మార్చేసిందంటే వికృతమైనటువంటి చేష్టలు చేసేవాడుగా మార్చేసింది. వారి మాటలు వినగానే వాడికి ఎక్కడ లేనటువంటి రౌద్రం వచ్చేసింది. నేను చూస్తే ప్రపంచమంతటిని ఏలుతున్నటువంటి నెబుకద్నెజరు మహారాజును, చక్రవర్తిని, నా మాటను వీరు ధిక్కరిస్తున్నారా అనుకుంటూ వాడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ వేడిమి కలిగినటువంటి మండే అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేశాడు. ఇంకా ఎక్కువ చేయండి, ఆ తీవ్రతను ఇంకా ఎక్కువ చేయండి, ఇంకా ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయండి అని ఆజ్ఞ ఇచ్చేశాడు. 7 అంతలు ఎక్కువగా ఉండాలి, ఈ వేడిమి ఇంకా 7 అంతలు ఎక్కువగా ఉండాలన్నాడు. అలాగే తన యొక్క సైనికులలో బలిష్ఠులైన వారిని తీసుకుని వచ్చాడు, వారిని పిలువనంపించాడు, వారికి ఆజ్ఞిస్తున్నాడు, ఈ ముగ్గురిని ఆ మండే అగ్నిగుండములో పడద్రోయండి. 7 అంతలు నేను ఆ వేడిమిని పెంచాను కనుక ఆ మండే అగ్నిగుండములో ఈ ముగ్గురిని కలిపి వేసేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు వెంటనే
ఆ బలిష్ఠులైనటువంటి సైనికులు ఈ ముగ్గురిని, షద్రకు, మేషాకు, అబేద్నగో, ఈ ముగ్గురు నీతిమంతులను ఏడంతలు రెట్టింపబడినటువంటి మండే అగ్నిగుండములో పడత్రోశారు. ఆ మండే అగ్నిగుండము బాగా తీవ్రముగా ఉన్నందున పడద్రోయటానికి వెళ్ళినటువంటి ఈ బలిష్ఠులైనటువంటి సైనికులు ముందు చచ్చిపోయారు. బలిష్ఠులైనటువంటి సైనికులు ముందు చచ్చిపోయారు. అంటే ఎంత భయంకరంగా ఆ తీవ్రత ఉందో మీరు అంచనా వేయాలి. మీరు ఆలోచన చేయాలి. చరిత్రలో జరిగినటువంటి సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టుగా దేవుడు రాయించాడు కనుక మీరంతా అర్థం చేసుకోవాలి. విశ్వాస స్థాయిని గూర్చి దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. ఎలా ఉంది మండే ఆ అగ్నిగుండం? ఎలా ఉంది? పడద్రోయటానికి వెళ్ళినటువంటి మనుషులు చనిపోయారు. ఇక పడద్రోయబడిన వారు చనిపోరా? చనిపోవాలి. కానీ దేవుని రక్షణ వారిని కాపాడింది. దేవుడు తన దూతను పంపించి వారిని కాపాడాడు, వారిని రక్షించాడు. ప్రియులారా, దేవుని ఎడల మనం ఉంచినటువంటి విశ్వాసము ఎప్పటికైనా సరే మనలను బ్రతికిస్తుంది, మనలను కాపాడుతుంది. తాత్కాలికమైనటువంటి సుఖాల కొరకో, తాత్కాలికమైనటువంటి సంతోషాల కొరకో విశ్వాసమును మీరు కోల్పోకండి. దేవుని ఎడల మీకున్నటువంటి విశ్వాసమును తాత్కాలికమైనటువంటి ఆనందాల కొరకు మీరు విడిచిపెట్టకండి, పోగొట్టుకోకండి. ఇప్పుడు కొంచెము కాలము మనము శ్రమ అనుభవించినా కానీ, కొంచెము కాలము మనము నిందింపబడినా కానీ, కొంచెము కాలము ఈ భూమి మీద మనం కష్టపడినా కానీ, భవిష్యత్తులో మాత్రం, నిత్య కాలములో మాత్రం దేవుడు మనలను సంతోషింపజేస్తాడు, ఆనందదాయకమైనటువంటి జీవితంలో ఉంచుతాడు, ఆత్మగా మనలను రక్షిస్తాడు, గొప్ప ఫలమును మనకు అనుగ్రహిస్తాడు. ఈ విషయం మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారి విశ్వాస స్థాయిలో గొప్పవారై దేవుని చేత గొప్ప బహుమానములను అందుకుంటారు. షద్రకు, మేషాకు, అబేద్నగోలలో దేవుడు చూచినటువంటి విశ్వాసమును బట్టి ఆయన వారికి దేవదూతను రక్షణగా పంపించాడు. ఆ తరువాతి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యం నుండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. దేవుడు షద్రకు, మేషాకు, అబేద్నగోలకు అనుగ్రహించినటువంటి రక్షణ ఇప్పుడు మనం చూడగలం. షద్రకు, మేషాకు, అబేద్నగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిము గదాయని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. షద్రకు, మేషాకు, అబేద్నగోలను అగ్నిగుండములో పడవేసిన తర్వాత రాజు కూర్చుని చూస్తున్నాడు అగ్నిగుండాన్ని. నెబుకద్నెజరు రాజు కూర్చొని చూస్తున్నాడు. అగ్నిగుండమును చూస్తున్నప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగింది? అగ్నిగుండములో ఏం కనిపించింది? ముగ్గురు మనుషులను పడద్రోసాం కదా, పడద్రోసిన వారు కూడా కాలిపోయి చచ్చిపోయారు కదా. ఎంత తీవ్రముగా ఈ మండే అగ్నిగుండము ఉన్నది కదా. మరి అలాంటప్పుడు ఈ ముగ్గురు అనగా షద్రకు, మేషాకు, అబేద్నగోలతో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా నాకు కనిపిస్తున్నాడు. అతని రూపము దేవతల రూపమును పోలినది. అలాగే వీరు బంధకములు లేకుండా ఉన్నారు. ఆ మండే అగ్నిగుండములో ఏదో చల్లగా సేదతీరుతున్నట్టున్నారు వీరు. ఏమిటిది? ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు, తీవ్రముగా లేచాడు, తన్ను తానే ప్రశ్నించుకుంటున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆ మంత్రులను అడుగుతున్నాడు. ఏంటి నేను చూస్తున్నది నిజమా కాదా? నేనే భ్రమపడుతున్నానా? కనీసం నా చుట్టూ ఉన్నటువంటి ఈ మంత్రులను అడిగితే వారైనా విషయాన్ని రూఢిపరుస్తారు కదా అని అడుగుతున్నాడు. మనం ముగ్గురినే వేశాం కదా, 4గురినేమీ వేయలేదు కదా అగ్నిగుండములో. అప్పుడు వారు, అవును రాజా, ముగ్గురినే వేశాం. కానీ రాజు అంటున్నాడు, నేను 4గురిని చూస్తున్నాను. 4వ వ్యక్తి ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి దేవతల రూపమును పోలినవాడు. ఆశ్చర్యపడిపోతున్నాడు. ఒక్కసారిగా ఆ గర్వం అంతా కూడా దిగిపోయింది. అప్పటి వరకు నెబుకద్నెజరు అనేటువంటి ఆ రాజుకున్నటువంటి గర్వం అంతా కూడా దిగిపోయింది.
దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తున్నారా? దేవుని యొక్క కార్యములు గంభీరమైనవి. ఆయన జరిగించేటువంటి అద్భుతాలు మానవ తలంపులకు అందవు. మానవ తలంపులకు అందవు. దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా వారిని రక్షిస్తాడు. వారి తరఫున పోరాడుతాడు. వారిని కాపాడటానికి దేవుడు ఏ అద్భుతాన్నైనా చేస్తాడు. సముద్రాన్ని విడగొట్టాలా విడగొడతాడు. సముద్రాన్ని మరలా కలిపి శత్రువులను ముంచేయాలా ముంచేస్తాడు. ఏ విధంగానైనా ఆయన అద్భుతాన్ని జరిగించగలడు. శత్రు సైన్యం నీ మీదకి దండెత్తొస్తుందా? వారిలో వారే ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోయేలా, వారంతట వారే నాశనమైపోయేలా దేవుడు చేయగలడు. నీవు సంఖ్యలో కొద్దిగా ఉన్నా, నీ బలము చాలదని నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు విశ్వాసం ఉంచు అంటున్నాడు దేవుడు. ఎన్నో సందర్భాలలో విశ్వాస సంబంధమైనటువంటి ఈ అద్భుతాలను దేవుడు మనుషులలో జరిగించాడు. ఈ చరిత్ర పాఠాలన్నింటినీ మన కళ్ళ ముందు దేవుడు ఉంచాడు. ఇంకా మనం విశ్వాసభ్రష్టులుగా జీవిస్తే ఎలా చెప్పండి? ఇంకా మనం విశ్వాసభ్రష్టులుగానే జీవిస్తామా? దేవుడు పలికించినటువంటి ఈ మాటలన్నిటినీ చదువుతున్నప్పుడు, వ్రాయబడినటువంటి ఈ చరిత్ర వృత్తాంతాలను మనం నేర్చుకుంటున్నప్పుడు విశ్వాస స్థాయిలో మనం గొప్పవారముగా ఉండాలి. అగ్ని బలమును చల్లార్చే విశ్వాస స్థాయి ఆనాడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలలో ఉన్నది ఈరోజు మనలో కూడా ఉండాలనేటువంటి గొప్ప పట్టుదల మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఫలించాలి. ఏదో కేవలము చదవటం మట్టుకే కాదు, ఏదో కేవలం వినటం మట్టుకే కాదు. దేవుని వాక్యం మనలో ప్రతిఫలించాలి, మనలో నెరవేరాలి. దేవుడు మనలను చూచి కూడా ఆనందించేటువంటి సమయం రావాలి. అందుకు తగిన నిర్ణయం మనమే తీసుకోవాలి. అందుకు తగినటువంటి జీవన విధానం మనమే కలిగి ఉండాలి. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు. దేవుడు దేవదూతను పంపించి వారిని ముగ్గురిని కూడా కాపాడాడు. ఆ మండే గుండములో నలుగురు కనిపిస్తున్నారు రాజుకు. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చేసాడు. ఆ మండే అగ్నిగుండము దగ్గరికి వచ్చేసాడు. అడుగుతున్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను అడుగుతున్నాడు. జరిగిన విషయం ఏంటి అడుగుతున్నాడు. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా అడుగుతున్నాడు. నేను పొరపాటు చేశాను అని పశ్చాత్తాపపడుతున్నాడు. నేను విగ్రహాన్ని నిలబెట్టించి ఆ విగ్రహానికి మీరందరూ కూడా సాష్టాంగ పడాలని ఒక పిచ్చి ఆలోచన చేశాను, ఒక పిచ్చి ప్రకటన చేశాను. నేను పశ్చాత్తాపపడుతున్నాను అంటున్నాడు. మీరు సేవించుచున్న దేవుడే గొప్ప దేవుడు అని ఒప్పుకున్నటువంటి వాడు నెబుకద్నెజరు. ఎవరా నెబుకద్నెజరు? ప్రపంచ సామ్రాజ్యాధినేత, బబులోను మహాసామ్రాజ్యానికి అధిపతి. చరిత్రలో ఆ నెబుకద్నెజరు ఏమంటున్నాడు చూడండి. మీరు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. చరిత్ర, దిస్ ఇస్ హిస్టరీ. హ్యాంగింగ్ గార్డెన్స్ గురించి మీరు చరిత్రలో విన్నారు కదా. వేలాడే ఉద్యానవనాలు, వాటిని కట్టించింది ఎవరు, వాటిని నిర్మించింది ఎవరు? ఆ పేరు వినపడగానే మనం గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరే. చరిత్రలో మీరు పాఠాలు నేర్చుకున్నప్పుడు ఏ వ్యక్తిని గూర్చైతే మీరు విన్నారో ఆ నెబుకద్నెజరే ఏమంటున్నాడు చూడండి. దేవుని గూర్చి ఒప్పుకుంటున్నాడు. వాడు చేసినది పిచ్చి ప్రవర్తన అని వాడు ఒప్పుకుంటున్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో ఇప్పుడు ఆ చరిత్రను చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం నుండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం నుండి ఇప్పుడు చూడండి. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు,
వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాషలో మాటలాడు వారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండునెనను. అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. జరిగిన విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇది దేవుని రక్షణ. అగ్ని బలమును చల్లార్చే విశ్వాసమును షద్రకు, మేషాకు, అబేద్నగోలు చూపించారు గనక దేవుడు అనుగ్రహించిన రక్షణ చూడండి ఎంత గొప్పగా ఉందో, ఎంత ఆశ్చర్యంగా ఉందో. రాజు గడగడలాడిపోయాడు. నెబుకద్నెజరు మహారాజు గడగడలాడిపోయాడు. అగ్నిగుండము దగ్గరకు పరిగెత్తి వచ్చాడు. బయటకు రెండని పిలుస్తున్నాడు. ఆ ముగ్గురు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అధిపతులందరూ కూడా, మంత్రులందరూ కూడా దగ్గరకు వచ్చి పరీక్షిస్తున్నారు. వీరికి అగ్ని ఏ హాని చేయలేదా? వీరిని పడద్రోయటానికి వెళ్ళినటువంటి బలిష్ఠులైనటువంటి సైనికులు చచ్చిపోయారే. దూరంగా ఉండి వీరిని పడద్రోయటానికి వెళ్ళినటువంటి సైనికులు చచ్చిపోయారే. ఈ మండుచున్నటువంటి అగ్నిగుండమును 7 అంతలు మేము రెట్టించామే, అయినా కానీ వీరికి ఏమాత్రం హాని కలగలేదు. వీరి తల వెంట్రుకలకు కూడా ఏమాత్రం హాని కలగలేదు. అగ్ని వాసన లేదు, వారి నుండి అగ్ని వాసన లేదు. అంత గొప్పగా దేవుడు వారిని రక్షించాడు. అగ్ని బలమును చల్లార్చినటువంటి విశ్వాస వీరులు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాలను మనం చదువుతున్నప్పుడే మనకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో చూడండి. నిజంగా ఈ సందర్భాన్ని, ఈ సన్నివేశాన్ని తమ కల్లారా చూచినటువంటి ఆ మంత్రులు, అధిపతులు, చివరకు నెబుకద్నెజరు మహారాజు వారు ఇంకెంత ఆశ్చర్యపోయి ఉండాలి చెప్పండి. అందుకే నెబుకద్నెజరు వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి. నా ఆజ్ఞను మీరు వ్యర్థపరిచారు, నాకు బుద్ధి నేర్పించారు. నేను జరిగించినటువంటి ఈ పిచ్చి ప్రవర్తనను మీరు ఖండించారు. మీరు సేవించుచున్నటువంటి దేవుడే దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నగో వీరు పూజిస్తున్నటువంటి దేవుడే దేవుడు, వీరు సేవిస్తున్నటువంటి దేవుడే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడే లేడు. కనుక ఇక మీదట ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఎవడైనా కానీ షద్రకు, మేషాకు, అబేద్నగోయను ఈ మనుషులు సేవిస్తున్నటువంటి పరలోకమందున్న దేవుణ్ణి దూషిస్తే, తప్పుగా మాట్లాడితే, ఆ దేవునిపై తప్పుగా మాట్లాడితే వారు తుత్తునియలుగా చేయబడతారు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడే సమర్థుడు ఆయన. నిశ్చలంగా ఉండిపోయేవాడు కాదు, చూడకుండా ఉండిపోయేవాడు కాదు. తన సేవకులను కాపాడుటకు సమర్థుడు ఆయన. కనుక ఆయన మీద ఎవ్వడు కూడా నోరెత్తకూడదు, ఆయన్ను గురించి తప్పుగా ఎవడు కూడా మాట్లాడకూడదు. ఇదే నా ప్రకటన అంటున్నాడు. నా రాజ్యములో, నా సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఆ ప్రకటనను జారీ చేశాడు. ఎవడైనా కానీ షద్రకు, మేషాకు, అబేద్నగోలు పూజిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి తప్పుడుగా మాట్లాడితే వారు తుత్తునీయులుగా చేయబడతారు. జాగ్రత్త. చూసారా నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భం ద్వారా మనం చక్కని విషయాలు నేర్చుకుంటున్నాం. అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసమును గూర్చి మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ విశ్వాస స్థాయిని మనము కూడా కలిగి ఉండుటకు ఇదిగో మన జీవితములను దేవునికి సమర్పించుకోవాలి. నిజమే, షద్రకు, మేషాకు, అబేద్నగో మరియు దానియేలు వంటి నీతిమంతులు యూదులలో చెరలోనికి వచ్చేశారు, బాధలు అనుభవిస్తున్నారు. అయినా కానీ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. వారు దేవుణ్ణి మాత్రమే సేవిస్తున్నందుకు గాను, వారు దేవుని ఎడల విశ్వాసం ఉంచినందుకు గాను
వారు శిక్షింపబడుతున్నారు. అయినా గాని దేవుని మీద విశ్వాసాన్ని వారు కోల్పోలేదు. చెక్కు చెదరనివ్వలేదు. కనుక దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని రక్షిస్తున్నాడు. వారిని మరలా ఎటువంటి స్థానంలో ఉంచాడు? బబులోను మహాసామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి నెబుకద్నెజరు వారిని ఎట్టి స్థానంలో నిలబెట్టాడో చూడండి. తన సంస్థానంలో గొప్ప స్థానంలో నిలబెట్టాడు. అధికార స్థాయిలో నిలబెట్టాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, కష్టాలన్నీ కొంతకాలమే, ఇబ్బందులన్నీ కొంతకాలమే, శోధనలన్నీ కొంతకాలమే. కానీ దేవుని నుండి మనకు రాబోయే బహుమతి మాత్రం నిత్యకాలము. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మన ఆత్మలకు దేవుడు అనుగ్రహించే నిత్య స్వాస్థ్యము అది ఎప్పటికీ నిలిచేది కదా. అది ఎప్పటికీ నిలిచేది కదా. కనుక తాత్కాలికమైనటువంటి సుఖముల కొరకు మీరు ఆశపడి ఆ మాయలో మీరు చిక్కుకొని మీరు ఉంచవలసినటువంటి విశ్వాసమును దిగజార్చుకోకండి. దేవుని ఎడల మీరు చూపవలసిన విశ్వాసం అమితమైన స్థాయిలో ఉండాలి. ఏ స్థాయిలో అంటే అగ్ని బలమును కూడా చల్లార్చే స్థాయిలో ఉండాలి. కనుక ఈ ఉదాహరణ, ఈ చరిత్ర దృష్టాంతం ఎల్లప్పుడూ మీ హృదయాలలో స్థిరముగా నాటబడాలి. ఈ దేవుని మాటల ప్రకారం మీరు ప్రవర్తించాలి. కేవలం ఈ సందర్భంలోనే కాదు, అనేక సందర్భాలలో దేవుడు ఆయన ప్రజలను కాపాడాడు, రక్షించాడు. అగ్ని బలమును చల్లార్చే విశ్వాసమును చూపించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అద్భుతమైనటువంటి రీతిలో రక్షించుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణమై వస్తున్నప్పుడు వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశమును స్వతంత్రించుకొని నిమిత్తము వారు అరణ్య మార్గంలో నడుచుచున్నప్పుడు పగలు ఎండదెబ్బ, అది కూడా అగ్నిబలమే కదా. ఆ వడదెబ్బకు ఎండదెబ్బకు ఎవరైనా సరే నీరసించిపోవలసిందే. ప్రయాణం చేస్తున్నటువంటి వారు నీరసించిపోయారా? లేదు. పగటి ఎండదెబ్బ తగులకుండా దేవుడు వారికి మేఘస్తంభాన్ని అనుగ్రహించాడు. ఎండదెబ్బకు వారు సొమ్మసిల్లి పడిపోకుండా, ప్రయాణంలో వారు అలసిపోకుండా ఆ అగ్నిబలమును విశ్వాసముతో వారు జయించారు, చల్లార్చారు. దేవుడు వారికి రక్షణ అనుగ్రహించాడు. అందు విషయమై వ్రాయబడినటువంటి ఈ మాటలను మీరు చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం నుండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం నుండి చూడండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని ఎడల విశ్వాసం ఉంచి ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుడు మాకు వాగ్దత్త దేశాన్ని అనుగ్రహింపబోతున్నాడు అని ఆ విశ్వాసంతో వారు ప్రయాణం చేస్తున్నారు. మరి పగటివేళ ఎండదెబ్బ, రాత్రివేళ వెన్నెల దెబ్బ, వడదెబ్బకు వారు సొమ్మసిల్లి పడిపోకుండా, అలాగే మంచుకు వారు క్షీణించిపోకుండా దేవుడు వారిని కాపాడుతున్నాడు. వారు పగలు రాత్రి కూడా ప్రయాణం చేస్తున్నారు. చూడండి, పగలు రాత్రి కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆసక్తి, దేవుడు మాకు అనుగ్రహింపబోయేటువంటి ఆ వాగ్దత్త దేశములోనికి మేము అడుగు పెట్టాలనేటువంటి విశ్వాసముతో, ఆసక్తితో దేవుని కొరకు వారు నడుచుచున్నారు, ప్రయాణం చేయుచున్నారు. దేవుడిచ్చిన మాటను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. కనుక మేము ఆయన మాటల ఎడల విశ్వాసమును చూపిస్తూ ముందుకు కదలాలి అనుకున్నారు. వారిలో ఉన్న విశ్వాసమును బట్టి మోషే నాయకత్వంలో దేవుడు వారిని కాపాడుతున్నాడు. పగటివేళ ఆ ఎండదెబ్బ వారికి తగులకుండా ఆ అగ్ని బలమును వారు చల్లార్చటానికి దేవుడు వారికి పంపించినదేమిటి? మేఘస్తంభము. అలాగే రాత్రివేళ అగ్నిస్తంభము. ఒకవేళ మంచు కురిసిన ఆ చలికి కూడా వీరు క్షీణించిపోకుండా అగ్నిస్తంభమునుంచాడు. పగటివేళ ఆ ఎండకు వీరు సొమ్మసిల్లి పడిపోకుండా మేఘస్తంభమునుంచాడు, నీడనిచ్చాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మనము ఆయన ఎడల విశ్వాసమునుంచాలి. కేవలం మన నుండి ఆయన కోరుకునేది విశ్వాసం మాత్రమే.
ప్రాణాలు కోల్పోయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టను అనే గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అటువంటి విశ్వాసాన్ని మనం చూపగలిగితే మన ఆత్మను ఆయన రక్షిస్తాడు. శోధనలలో, ఇబ్బందులలో, కష్టాలలో దేవుడు మన విశ్వాసమును పరీక్షిస్తున్నాడు. ఆ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నప్పుడు మనం నిలబడాలి. విశ్వాసమును కోల్పోయే వారముగా ఉండకూడదు. అయితే చివరకు చక్కని ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాస ఫలమును మనం సంపాదించుకోగలుగుతాం. ప్రియులారా, కీర్తనల గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి చక్కని మాటలను మీరు చూడాలని, ఇంకనూ పరిపూర్ణమైనటువంటి స్థాయిలో ఈ జ్ఞానమును నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. 121వ కీర్తన 3వ వాక్యం నుండి చూడండి. 121వ కీర్తన 3వ వాక్యం నుండి. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు. విశ్వాసంతో ఉండు. విశ్వాస భ్రష్టుడిగా బ్రతకకు. విశ్వాస భ్రష్టుడు అయిపోయావంటే నీవు తొట్రిల్లిపోయినట్టే, నీవు పడిపోయినట్టే. దేవుని రక్షణనైతే ఇక చూడలేవు. అయితే నీ పాదము తొట్రిల్లనియ్యకుండా దేవుడు నిన్ను కాపాడతాడనేటువంటి విశ్వాసము నీలో ఉంటే గనుక ఆయన నీకు తోడుగా ఉన్నాడు చూడు. నీ కుడి ప్రక్కను ఆయన నిలిచాడు చూడు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. నీ ప్రయాణం అంతటిలో, జీవితం అనేటువంటి ప్రయాణం అంతటిలో నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని ఎడల విశ్వాసం ఉన్నదా? ఆ విశ్వాసము ఏ స్థాయిలో ఉన్నది? ఆ విశ్వాసము ఏ స్థాయిలో ఉన్నది? ఆవగింజంత విశ్వాసమైనా ఉన్నదా? ఆవగింజంత విశ్వాసమైనా ఉన్నదా? ప్రభు అడుగుతున్నారు కదా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు కదా, మీలో ఆవగింజంత విశ్వాసమైనా ఉన్నదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, విశ్వాసమును వృద్ధి పొందించుకోవాలి. దేవుని మాటల చేత, దేవుని ఆలోచనలలో మనం ఉండి, దేవుని పనులను మనం చేస్తూ మనలో ఉన్న ఆ విశ్వాస స్థాయిని వృద్ధి పొందించుకోవాలి. దానికి దేవుని సహాయాన్ని అడగాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. విశ్వాసము వృద్ధి పొందితే మనలో ఎటువంటి విశ్వాసం ఉంటుందంటే అగ్ని బలమును కూడా చల్లార్చే విశ్వాసం మనలో ఉంటుంది. పగలు ఎండ దెబ్బ నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులదు. అలాగే యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని మాటలను చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వాక్యం నుండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి మాటలు చూడండి. నాడు ఇశ్రాయేలీయులతో ఆయన తెలియజేశాడు. ఈరోజు ఈ మాటలను మనకు వినిపింపజేసి మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నదులలో బడి నీవు నడుచుచున్నప్పుడు, అగ్ని జ్వాలలలో నీవు నడుచుచున్నప్పుడు ఏ హానియు నీకు కలుగకుండా నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు దేవుడు. మన తండ్రి అయిన దేవుడు, మన విమోచకుడు, మన రక్షకుడు మనలను ఏ ఉపద్రవంలో నుండి అయినా తప్పించటానికి సమర్థుడు. ఆయన మనలను పరీక్షిస్తున్నప్పుడు శ్రమను సహించటానికి మనం నిలబడాలి. కానీ విశ్వాసమును కోల్పోకూడదు. దేవుడు మన ఆత్మను మాత్రం తప్పనిసరిగా రక్షిస్తాడు, కాపాడతాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని ఎడల మనకుండే విశ్వాసము మనకు ఎప్పటికైనా సరే మంచి ఫలితమునే తెచ్చిపెడుతుంది. ఆ ఫలితమును మనం అనుభవించాలంటే కనుక మనం ముందుగా దేవుని ఎడల విశ్వాసాన్ని చూపించాలి.
ఏది నీవు నన్ను రక్షిస్తావా రక్షించవా, ఒక్కసారి నేను ఉదాహరణ చూద్దాం అనుకుంటున్నాను అని అగ్నిలో పడి మనం కావాలని నడిచామనుకోండి నిజంగా కాలిపోతాం. అంటే దేవుణ్ణి శోధించే వారముగా ఉండకూడదు, దేవుణ్ణి శోధించే వారముగా ఉండకూడదు. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు, మనం విశ్వాసంలో ఉన్నప్పుడు, విశ్వాస స్థాయి మనలో అగ్ని బలమును చల్లార్చే స్థాయిలో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితులు ఏవైనా కనుక ఎదురైతే దేవుడు మనలను కాపాడతాడు, దేవుడు మనలను రక్షిస్తాడు. రక్షింపకపోయినా కానీ ఆయన అసమర్థుడని కాదు, ఆయన మనలను పరీక్షిస్తున్నాడు. మన ఆత్మలనైతే ఆయన తప్పకుండా కాపాడతాడు. అందుకే మనం విశ్వాసం ఉంచుతున్నాం. ఈ శరీరమందు ఏదో సుఖిద్దామని కాదు, ఈ శరీరపు బ్రతుకులో ఏదో కలకాలం ఉండిపోతామని కాదు. ఎప్పటికైనా ఈ దేహమును విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. కానీ మన ఆత్మ నరకమున పడద్రోయబడకుండా ఉండటానికి, ఆరని అగ్నిలో నాశనం అవ్వకుండా ఉండటానికి మనం విశ్వాసమును చూపించాలి. మన విశ్వాసమంతా దేని నిమిత్తం? మన ఆత్మ నాశనానికి వెళ్ళిపోకూడదు, మన ఆత్మ అగ్నిలో పడద్రోయబడకూడదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అగ్నిలో పడిపోవటానికే, అగ్నిలో కాల్చబడటానికే, నిరంతరమైనటువంటి అగ్నిలో తమ ఆత్మలు ఆహుతైపోవడానికి ఈరోజు మనుషులలో ఎంతోమంది దేవునికి దూరంగానే ఇంకా బ్రతుకుతున్నారు. కానీ అటువంటి బ్రతుకు మనలో ఉండకుండా, ఆ అగ్ని నుండి మనం తప్పింపబడటానికి, నరకము నుండి మనం తప్పింపబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణను మనం అందిపుచ్చుకొని దేవుని ఎడల ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా గొప్ప విశ్వాసమును మనం చూపగలిగితే ఆ నరకము నుండి మనం తప్పింపబడతాం, ఆరని అగ్ని నుండి మనం తప్పింపబడతాం. అందుకే యోధాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు సూచించినటువంటి మాటలు మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అగ్నిలో నుండి లాగి రక్షించినట్టుగా మీరు కొందరినైనా రక్షించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించండి, అగ్నిలో నుండి లాగి రక్షించినట్టుగా కొందరినైనా రక్షించండి. దేవుని వాక్యమును ప్రకటన చేయండి, ప్రభువైన యేసులో ఉన్నటువంటి రక్షణను వ్యాప్తి చేయండి. ఈ సువార్త ప్రకటన ద్వారా ఎందరో ఆత్మలు రక్షింపబడటానికి అవకాశం ఉన్నది. కనుక మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయాలి. విశ్వాసము నుంచి, అగ్ని బలమును చల్లార్చేటంత గొప్ప విశ్వాసమును మీరు చూపిస్తూ, ఇంకను ఈ వార్తలను అనగా ప్రభువైన యేసును గూర్చిన సువార్తను అనేక మందికి వ్యాప్తి చేయుటలో మీ వంతు పాత్రను మీరు పోషించాలి. ఎందుకంటే మానవ ఆత్మలు ప్రభువైన యేసును రక్షకునిగా కలిగి లేకపోతే, ఆ నిత్య సత్య మార్గంలో నడవకపోతే అగ్నికి ఆహుతైపోతాయి. ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత అగ్నికి ఆహుతైపోతాయి. కనుక అగ్నిలో నుండి లాగి రక్షించినట్టుగా కొందరినైనా రక్షించటానికి మీరు సర్వ ప్రయత్నాలు చేయాలి అని దేవుని వాక్యంలో సూచింపబడినది. ఈ జీవితకాలములో మనలను మనము దేవుని వాక్యము చేత రక్షించుకుంటూ, అనేకులకు దేవుని వాక్యమును ప్రకటింపచేస్తూ, అనేకులను అగ్నిలో నుండి లాగి రక్షించుటకు మన ప్రయత్నాలు చేస్తూ, కొందరినైనా రక్షించటానికి మన జీవితకాలమంతా మనం ఆలోచించాలని దేవుని వాక్యము ద్వారా మనకు సూచింపబడినది. కనుక ఈ విషయాలన్నిటినీ మనం దృష్టించి, ఈ జ్ఞానాంశములన్నిటినీ మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని కొరకు జీవించాలని, విశ్వాసం అంటే అగ్ని బలమును కూడా చల్లార్చే స్థాయిలో మనం విశ్వాసమును కలిగి ఉండాలని మరొక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి జీవము కలిగిన ఈ జ్ఞానపు సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, అగ్ని బలమును చల్లార్చే గొప్ప విశ్వాసమును చరిత్రలో నీతిమంతులైనటువంటి ఎందరో మీ ఎడల వారు చూపించారు. తండ్రి, మా జీవితాలలో కూడా నాయన అగ్నిబలమును చల్లార్చే విశ్వాస స్థాయిని మేము అందుకోవటానికి, మా విశ్వాసమును వృద్ధి పొందించగలుగుటకు మీ సహాయమును, మీ కృపను మాకు అనుగ్రహించండి. నామకార్థమైనటువంటి విశ్వాసంతో సరిపెట్టుకునే వారము కాకుండా తండ్రి, మీరు కోరుకున్న విశ్వాస స్థాయిని మేము కలిగి ఉండగలుగుటకు ఈ సందేశముల ద్వారా తండ్రి మీరు వినిపించినటువంటి ప్రతి వాక్యమును బట్టి నాయన మేము రేపబడి మా జీవితకాలమంతా ఈ మాటలను గుర్తుంచుకుంటూ శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముతో మీ ఎడల అపారమైనటువంటి నమ్మకముతో నిరీక్షణతో బ్రతికేటువంటి భాగ్యమును మాకు దయచేయమని హృదయపూర్వకంగా మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటూ
మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మా అధికారిక వెబ్సైట్ www.sutotal.com అనే వెబ్సైట్లో మీ కొరకు పొందుపరచబడుచున్నది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకొని అనేక మందికి ఈ సంగతులను తెలియజేస్తూ, అలాగే ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యమును కూడా నిరంతరాయంగా మీరు వింటూ నేర్చుకుంటూ దేవుని మార్గంలో కొనసాగాలని మీకు సూచిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.